స్టార్ మహిళ 2700 ప్లస్. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. రేపు ఫాదర్స్ డే, సండే మన స్టార్ మహిళ ఉండదు కాబట్టి ఈ రోజే మనము ఫాదర్స్ డే ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. హ్యాపీ ఫాదర్స్ డే. జనరలీ మన కల్చర్ లో లేదు ఇలాంటి రోజులన్నీ చేసుకోవడం, కానీ మనం కొన్ని అటు నుంచి కూడా తీసుకుంటూ ఉంటాం కాబట్టి. అయినా ప్రతిరోజు మదర్స్ డేను ఫాదర్స్ డేనే మన సంప్రదాయంలో. బట్ స్టిల్ ఈ రోజు ఫాదర్స్ యొక్క ఔన్నత్యాన్ని, ఫాదర్స్ యొక్క ఇంపార్టెన్స్ ని, ఫాదర్స్ పంచేటువంటి ప్రేమని, వాళ్ళు తీసుకునేటువంటి బాధ్యతల్ని గుర్తు చేసుకుంటూ ఇవాళ ఫాదర్స్ డే సందర్భంగా విషింగ్ ఆల్ ది ఫాదర్స్ అ వెరీ వెరీ హ్యాపీ ఫాదర్స్ డే. ఓకే, సో ఈ రోజు ఫాదర్ అండ్ కిడ్స్ వచ్చారు మన ప్రోగ్రామ్ కి. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు పిల్లలు వాళ్ళ నాన్నల్ని మనకి పరిచయం చేస్తారు. ధన్వి, మీ నాన్నగారి గురించి చెప్పు. మా డాడీ ఆర్టిస్ట్, మా మమ్మీ ఏదంటే అది చేస్తారు. మీ డాడీ మా మమ్మీ ఏది మా డాడీ దాసుకొని మరి. అవునా, దొంగ డాడీ. అయితే ఫాదర్స్ డే కి నేను మా మమ్మీ వెళ్ళి, మా డాడీ షూటింగ్ కి వెళ్తాడు కదా ఫాదర్స్ డే కి, అప్పుడు మేము రాత్రి తెచ్చేసుకుంటాం గిఫ్ట్. 12:30 లేపేసి కేక్ కట్టింగ్, బొక్కే సర్ప్రైజ్ చేస్తాం. నిజంగా ఈ జనరేషన్ లో పిల్లలకి తండ్రులుగా పుట్టడం మీరు చేసుకున్నటువంటి అదృష్టం. మన జనరేషన్ లో మనం ఎప్పుడైనా చేసాం మన నాన్నలకి ఏ ఒక్క రోజైనా నాన్న సర్ప్రైజ్ బర్త్డే. ఇది ఫాదర్స్ డే వదిలేసేయండి, బర్త్డే కూడా చేసుకోలేదు మనం. పాపం వాళ్ళు మనకేమైనా కొనిచ్చారని ఆలోచించామే కానీ మనం ఎక్కువగా చేయలేదు. సో నువ్వు బాగా చేస్తున్నావు దాన్ని. ఈసారి ఏమిద్దాం అనుకుంటున్నావు నాన్నకి? సర్ప్రైజ్. ఫాదర్స్ డే కి డాడీది ఇంకా నాది మా మమ్మీది ఫ్రేమ్ కట్టిద్దాం అనుకున్నాను. బొంగోరు చాలా మంచి గిఫ్ట్ ప్లాన్ చేసింది రేపు ఫాదర్స్ డే కి. ఈ రోజు ఇవ్వదు, ఎందుకంటే ఈ రోజు కాదు కదా, తిథులు నక్షత్రాల ప్రకారం రేపు కాబట్టి రేపు ఇస్తుంది. ఓకే, ఇప్పుడు మీ అమ్మాయి గురించి మీరు చెప్పండి. షీఈస్ ధన్వి అండి, అండ్ మై వన్ అండ్ ఓన్లీ డాటర్, అండ్ షీఈస్ ఆల్సో చైల్డ్ ఆర్టిస్ట్. అండ్ ఈ రోజు నాకన్నా ఎక్కువ పేరు వచ్చిన ఆర్టిస్ట్. ఓకే, అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై గర్ల్. ఓ ధన్వి. నందిని, మీ నాన్న గురించి చెప్పు. మా నాన్న పేరు విక్రమాదిత్య, మా డాడీ ప్రొడ్యూసర్. మేము ముగ్గురం కలిసి బయటికి వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తాం. ఎవరు ముగ్గురు? నేను, మమ్మీ, డాడీ. ఓకే, వెళ్ళి ఎవరున్నారు? ముగ్గురు అంట. ఓకే, వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి మేము చిల్డ్రన్ లాగా ఉంటాం. ఓహో, మీ డాడీ మమ్మీ కూడా చిల్డ్రన్ అయిపోతూ ఉంటారు. నాన్న ఏం చేస్తాడు? అల్లరి పనులు. చిన్నపిల్లల్లాగా అంటే ఎలాంటి పనులు చేసి విసిరేస్తాడా? గిన్నెలు విసిరేస్తాడా? గిన్నెలు కాదు, నా టాయ్స్. టాయ్సా? ఏమిటి నాన్న, నీకు ఇంత వయసు వచ్చినా కూడా నీ అల్లరి తగ్గలేదేంటి? అంటే కొత్త టాయ్స్ కొనిచ్చే పాత విసిరేస్తాను అన్నమాట. అలాగనమాట. నాన్న బాగా కవరింగ్ ఇచ్చుకున్నాడు అమ్మా. ఓకే, ఇప్పుడు నాన్న చెప్తాను నీ గురించి. పిల్లలు నన్ను అక్క అని పిలుస్తూ ఉంటే ఆ కిక్కే వేరప్ప. ఏంటేంటి ఎందుకు ఇస్తున్నారు తెలుసా? స్టడీస్ ముఖ్యము, ఆట ముఖ్యం కాదనేసి ఇస్తున్నారు. మరి మీ డాడీ ఎందుకు విసరట్లేదు? నాకు టాయ్స్ లేవు కాబట్టి. విసరడానికి టాయ్స్ ఉన్నాయి, కానీ టాయ్స్ తో నేను ఎక్కువ ఆడుకోను, మా ఫ్రెండ్స్ తోనే ఆడుకుంటాను. మా ఫ్రెండ్స్ ని ఇష్టం లేము కాబట్టి. చాలా కష్టం ఇవాళ, నాకు మాటలు కొంచెం కరువు అయ్యేలా కనిపిస్తున్నాయి. మీరు చెప్పండి నందిని గురించి. మా పాప పేరు రాజనందిని, తను చైల్డ్ ఆర్టిస్ట్, తను మంచి డాన్సర్, మాకన్నా బాగా యాక్టివ్ గా ఉంటది. ఇద్దరు యాక్టివ్ గా ఉంటారు కదా, అందుకని అది ఇంకా హైపర్ యాక్టివ్ ఎక్కువైపోయింది. ఓకే, బాగా ఎంజాయ్ చేస్తుంటారు అన్నమాట. బాగా రోజు ప్రతిరోజు ఆడుకుని నిజంగానే ముగ్గురం మంచి ఫ్రెండ్స్ లా ఉంటాం. వెరీ నైస్. ఎందుకంటే మీ ఇద్దరికి చిన్నతనంలోనే పెళ్ళవడం, అది బాల్య వివాహం, ఈలోగా ఒక పాప పుట్టేసింది. ఇప్పుడు మనకి స్వేచ్ఛ చెప్తుంది అనమాట వాళ్ళ నాన్న గురించి. నాన్న పేరేంటి? ఓకే, నువ్వు నాన్న సీరియల్స్ చూస్తావా? బాగుంటాయా? ఓకే, నువ్వే క్లాస్ లో చదువుకుంటున్నావు? ఫస్ట్ క్లాస్. ఏ క్లాస్ చెప్పాలి నాన్న? 8th క్లాస్ కదా? అవునా, 8th క్లాసా? ఏ క్లాస్ ఇప్పుడు నువ్వు? ఓకే, సరే నాన్న నువ్వు బయట సినిమాలకు వెళ్తారా? పార్క్ వెళ్తారా? ఓకే, ఈమె ఎస్ ఆర్ నో లో మాత్రమే మనకు ఆన్సర్లు చెప్తుంది. మనమే అన్ని అడిగితే అంటుంది, లేదా అంటుంది కదా.
ఇప్పుడు నాన్న చెప్తారు నీ గురించి. ఓకే షీఈ్ స్వేచ్ఛ కృష్ణ, మై డాటర్. ఓకే బేసికలీ కొంచెం షై గర్ల్ ఈ అమ్మాయి, ఏం కాదు, అదిగో చూడు దొంగ చూపులన్నీ బట్ చూస్తాం. వెరీ క్లోజ్ టు అటాచ్ టు హర్ మదర్. మదర్ ఇస్ అ గుడ్ ఫ్రెండ్. ఓకే సో ద ఓన్లీ వన్ ఎందుకు డాడీ టైం ఎక్కువగా ఇవ్వడా? షీఈ్ వెరీ అటాచ్ టు మీ ఆల్సో. కాకపోతే ఏంటో నా ఎక్కువ. దగ్గరికి వచ్చినప్పుడే కమల్ హాసన్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. అవునా? ఇట్లా తిరుగుతూ ఉంటుంది, వెరీ షైగా రిజర్వ్డ్ ఉంటుంది. అమ్మ బట్ దగ్గరికి వెళ్ళగానే బొమ్మలు ఇంటి ఇల్లు దగ్గర హాసిని ఇంట్లో ఉంటే అయిపోద్దా? మాత్రం యా షీ అరవడం అన్ని బానే. అమ్మ అలా ట్రైనింగ్ ఇచ్చినట్టుంది. ఇటు నితిష. డాడీ పేరు అనిల్. మా డాడీ యాక్టింగ్ చేస్తారు. ఇంట్లో కూడా చేస్తారా నాన్న ఎప్పుడైనా యాక్టింగ్ డాడీ? చేస్తారు. అమ్మ ముందు ఎప్పుడైనా యాక్టింగ్ చేశారా నాన్న? అమ్మ ముందు చేశారు. చేశారా? ఎలా అంటే టీవీలో అమ్మమ్మ చూస్తే డాడీ చేస్తారు. అలా చేస్తారనమాట. ఓకే, మనం మళ్ళీ ఒక 6 years తర్వాత పాప వచ్చినప్పుడు ఈ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేద్దాం. మా డాడీ నాకు అన్ని కొని పెడతారు కాబట్టి నేను రేపు ఫాదర్స్ డే కి మా డాడీ కూడా ఒక పెద్ద సర్ప్రైజ్ ఇస్తున్నాను. వావ్, సర్ప్రైజ్ కాబట్టి మనం ఇప్పుడు చెప్పొద్దు. ఓకే, ఇప్పుడు నాన్న నీ గురించి చెప్తారు. శిరీష గురించి చెప్పడానికి అంటే షీఈ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. తన మదర్ నేమ్ శిరీష, సో వెరీ క్లోజ్ టు మదర్ కాబట్టి నేను నితీష అని పెట్టాను. ఓకే, సో శిరీష నితీష లైక్ ఎప్పుడు చూసినా వాళ్ళిద్దరే ట్రావెల్ అవుతా ఉంటారు. దే ఆర్ లైక్ ఫ్రెండ్స్. మేము అమ్మలం ఇలాగే తిరుగుతూ ఉంటాం. అంటే మనం కొంచెం బిజీ ఉంటాం కదా, షూటింగ్లు గోల ఇట్లా. అదే అదే, సో అందువల్ల మేము మాత్రం ఎంత బిజీగా ఉన్నా She's a ఫస్ట్ good ప్రయారిటీ singer. ఇదే పెట్టుకుంటాం. సో షీఈ్ ఎ గుడ్ సింగర్. ఓకే, అలాగే అప్పుడప్పుడు స్పోర్ట్స్ మంచి స్విమ్మర్. వెరీ గుడ్. స్విమ్మింగ్ అయితే ఇక్కడ మేము చూడలేం కాబట్టి పాట తర్వాత విందాం. ఓకే, ఇప్పుడు రౌండ్లు మొదలెట్టేద్దామా? కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఓకే, ఇప్పుడు ఈ రౌండ్ లో అన్ని తప్పు ఆన్సర్స్ చెప్పాలి. ఎలాగో నాన్నలకి కొట్టిన పిండి అమ్మల దగ్గర చాలా చెప్తూ ఉంటారు కాబట్టి. ఎందుకండి మీకు అంత ద్వేషం? ఇది నిజం, ఇది నిజం, ద్వేషం కాదు. అందుకనే మేము మిమ్మల్ని అడుగుతున్నాం. ఎవరికి వాళ్ళకి ఇండిపెండెంట్ గా 20 seconds టైం ఉంటుంది, రాంగ్ ఆన్సర్స్ మాత్రమే చెప్పడానికి. ముందు మీతోనే మొదలెడుతున్నాము విక్రమ్. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. దిక్కులు ఎన్ని? 5. యువ సినిమా డైరెక్టర్ ఎవరు? సచిన్ టెండూల్కర్. లెటర్లు ఎవరు రాస్తారు? ఫాస్ట్ చెప్పొచ్చు తెలియకపోతే. ఏనుగులు, గుర్రాలు. చేపలు ఎక్కడ ఉంటాయి? నేల మీద. టోపీ పెట్టేది ఎవరు? ఆ, తొందరగా. మీరు. టాబ్లెట్లు ఎందుకు వేసుకోవాలి? Time up. ఆరోగ్యం కోసం. టైం అప్. దిక్కులు 5, యాక్చువల్లీ దిక్కులు 4 కాబట్టి ఈయన 5 చెప్పారు. ఓకే, యువ సినిమా డైరెక్టర్ సచిన్ టెండూల్కర్. సచిన్ Okay. టెండూల్కర్ ఈజ్ నాట్ ఎ డైరెక్టర్ కదా. ఇట్ ఒక యాక్టర్ డైరెక్షన్ చేశారు కదా అది అంతే. ఇవ్వచ్చు అంటే ఇంకో మనిషి పేరు చెప్పొచ్చు, ఆ మనిషి ఎవరైనా అయి ఉండొచ్చు. లెటర్లు ఎవరు? ఏనుగులు, గుర్రాలు లెటర్లు రాస్తాయంట, తెలుసా మీకు? ఏనుగులు, గుర్రాలు లీవ్ లెటర్లు, రెస్పెక్టెడ్ మేడం సార్ అని రాస్తూ ఉంటాయి. చేస్తారు. మంకీస్ రాస్తాయి. చేపలు నేల మీద ఉంటాయి. టోపీ పెట్టేది నేనా? యా, నేనే ఏంటండి, నేను ఇన్ని ప్రోగ్రాంలు చేసి ఎవరికండి టోపీ పెట్టాను? అంటే మీరు పెట్టరు కాబట్టి అబద్ధం కదా. 5 రాంగ్, 50 పాయింట్లు వచ్చాయి మీకు. కానీ నందిని చాలా గ్రేట్, ఎందుకంటే ఎవరైనా సరే అన్నదానం చేస్తూ ఉంటారు, లేదంటే వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ బట్టలు దానం చేస్తారు. ఆమె పళ్ళు దానం చేసింది. ఎవరికి ఇచ్చావు? ఇండియా గేట్ ఓపెన్ చేసి ఇండియా గేట్ ఓపెన్ చేసావా ఈ పళ్ళ ద్వారా? ఇప్పుడు నితీష, మీ నాన్నని ప్రిపేర్ చేసావా? అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. తొందరగా చెప్తే ఎక్కువ పాయింట్లు వస్తాయి. రెడీయా? నువ్వేమైనా చెప్పుకోవాల్సింది ఉంటే చెప్పేసుకో. డాడీ నువ్వు రాంగ్ ఆన్సర్స్ చెప్పకు. నువ్వు చాలా పడద్దు. ప్రాక్టీస్ చేసావు కదా ఇంట్లో, నీకు చెప్పాను కదా. మేము ఆడే రౌండ్ కన్నా పెద్దగా ఉంది secret. అయిపోయిందా? అన్ని చెప్పేసావా? ఓకే, రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. విజయవాడ ఏ రాష్ట్రంలో ఉంది? హైదరాబాద్. సంతోషం సినిమాలో హీరో ఎవరు? నితిన్. పాము ఎంత పొడుగు ఉంటుంది? 2 అంగుళాలు. ఠాగూర్ సినిమా విలన్ ఎవరు? నేను. ఎడ్ల బండిని ఏవి లాగుతాయి? గాడిదలు. చంబల్ రాణి ఎవరు? మీరు. దేంతో కత్తి సాము చేస్తారు? కర్త. అమెరికా ప్రెసిడెంట్ ఎక్కడుంటాడు? మా ఇంట్లో. విజయవాడ హైదరాబాద్ అనేటువంటి ఒక రాష్ట్రంలో ఉంది. జస్ట్ మొన్ననే మార్చడం జరిగింది. సంతోషం సినిమాలో హీరో నితిన్. పాము 2 అంగుళాలు ఉంటుందంట, ఇంతే ఉంటుందంట పాము. కరెక్టా? ఠాగూర్ సినిమాలో విలన్ మీరే. ఏది మీ విలనిజం ఒకసారి బయటకు తీయండి. అమ్మ వదిలే.
అవును, విలన్ క్యారెక్టర్స్ చేశారా అనిల్ మీరు? చేసా. ఏది ఈజీగా ఉంటుంది, పాజిటివ్ చేయడమా నెగటివ్ షేడ్ చేయడమా? యాక్చువల్ గా పాజిటివ్ షేడే కొంచెం కష్టం. Okay. అంటే ఎమోషన్స్ అన్ని చాలా జాగ్రత్తగా చేయాలి. నెగిటివ్ కి ఎండింగ్ ఉండదు. వీ కెన్ స్ప్రెడ్ సో మచ్. రియల్ లైఫ్ లో కూడా ఇది కరెక్ట్ తెలుసా, పాజిటివ్ గా ఉండడం చాలా కష్టం. అవతల కూడా చాలా నెగిటివ్ గా ఉంటారు, కానీ మనం అయినా సరే చక్కటి చిరునవ్వును ప్రదర్శిస్తూ లోపల మాత్రం ఒరే నీ సంగతి నేను తర్వాత చూసుకుంటాను మంటగా ఉన్నా ఉండాలి. అదే నెగిటివ్ పోరా ఏది ఉంటే అది చెప్పేసుకోవచ్చు బయట. చంబల్ రాణి నేనే తెలుసా మీకు? వెరీ ఫేమస్ కదండి చంబల్ రాణి అంటే. వెరీ ఫేమస్ డెకాయిట్ వీరప్పన్ వాళ్ళ సిస్టర్ టైప్. నువ్వు చంబల్ రాణి కాదు, నేనే చంబల్ రాణి. నువ్వు చంబల్ రాణికి సిస్టర్. కర్రతో కత్తి సాము చేస్తారు. అమెరికా ప్రెసిడెంట్ మీ ఇంట్లో ఉంటారా? మా ఇంట్లో. ట్రంప్ గారు మీ ఇంట్లో ఉన్నారు ఏంటి? మా ఆవిడే. మీరు ట్రంప్ గారా? ఆవిడ ట్రంప్ గారా? 8 రాంగ్ 80 పాయింట్లు. నువ్వు రెడీయా స్వేచ్ఛ? నాన్న ఆడాలి ఇప్పుడు. రెడీయా? నాన్నకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పేసి రెడీ అని. నాన్నకు ఆల్ ది బెస్ట్ చెప్పేసి ఒకసారి. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇటుకలు దేంతో తయారు చేస్తారు? మీగడతో. రావణుడు ఎవరి ఫ్రెండ్? సారీ. రావణుడు ఎవరి ఫ్రెండ్? నా ఫ్రెండ్. తెలుగు డాన్ ఎవరు? బ్రహ్మానందం. రోహిణి పేర్లు తొలి అక్షరం. పాస్. ఏం చేసేవారిని బస్ డ్రైవర్ అంటారు? పైలట్. పవర్ అంటే ఏమిటి? ఇటుకలు మీగడతో తయారు చేస్తారు. రావణుడు మీకు మంచి ఫ్రెండ్. తెలుగు డాన్ బ్రహ్మానందం గారు. రోహిణి పేర్ల తొలి అక్షరం పాస్. ఏం చేసేవారిని బస్ డ్రైవర్ అంటారు? పైలట్. 4 రాంగ్ 40 పాయింట్లు మీకు. ఇప్పుడు మీరిద్దరు చెప్తావా ఏమైనా ధన్వి? నాన్నకు చెప్పు మరి. చెవులో ఎందుకు బయట చెప్పచ్చు? చీటింగ్. నాన్నలకి అదేమిటో ఆడపిల్లల మీద ప్రత్యేకమైనటువంటి ఒక ప్రేమ ఉంటుంది. అమ్మలకి బాబుల మీద, నాన్నలకి అమ్మాయిల మీద కామన్. అవును. ఓకే నాన్న, చెప్పేసావా నాన్నకన్ని? రెడీ అవ్వు నాన్న. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జల్సా సినిమా హీరోయిన్ ఎవరు? సమంత. ఫ్యాన్స్ కి ఎన్ని రెక్కలు ఉంటాయి? 4. గద్దలు ఎక్కడుంటాయి? నీళ్ళు అడుగును ఉంటాయి. పేపర్ ని చింపాలంటే ఏం చెయ్యాలి? గొడ్డలతో నరకాలి. గరం గరం సినిమా హీరో ఎవరు? నాగార్జున. కాలీఫ్లవర్ ఎక్కడ ధరించాలి? నెత్తి మీద పెట్టుకోవచ్చు. సెల్ ఫోన్ లో మాట్లాడడానికి ఏది నొక్కాలి? టైమ్ అప్. బటన్ నొక్కాలి. జల్సా సినిమా హీరోయిన్ సమంత. ఫ్యాన్స్ కి 4 రెక్కలు ఉంటాయి. 4 రెక్కలు ఉండే ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. మీరు మా డాడీని మోసం చేస్తున్నారు. యాక్చువల్ అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. ఫాదర్స్ గురించి పోరాడడానికి ఒకళ్ళు ఉన్నారన్న విషయం నేను మర్చిపోయాను. ఇంట్లో ఉన్నాయి కదా సుమగారు 4 ఉన్నాయి 4 రెక్కలు. కొంచెం మీరే నచ్చ చెప్పారా? 4 రెక్కల ఫ్యాన్లు ఉన్నాయి. అవి అలా ఫోల్డ్ అయిపోతాయి లోపల. కరెక్ట్. యు సా ఇట్. అది కాదు, మనం 17 రెక్కలు అని చెప్పొచ్చు కదా. అది నాన్న అలా చెప్పలేదు. నన్నేం చేయమంటావు? అంటే నువ్వే కాదు, ఇది నాకు ఇంటి ఇచ్చింది ఏం తెలుసు చెవులో. నాన్న మనం అబద్ధాలు చెప్పొద్దు నాన్న. అబద్ధాలు చెప్పొద్దా? మనకి 80 మార్క్స్ రావాలి, మనం అబద్ధాలు చెప్పొద్దు. అబద్ధాలే చెప్పాలి ఇప్పుడు. రా. 5 రాంగ్ 50 పాయింట్లు మీకు. ఓకే, సో ఈ రౌండ్ ఫినిష్ అయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్. వారేవా ఏమి ఫేసు. మీరిద్దరు చూడండి, ధన్వి అండ్ నాన్న. సి సుప్రీం లో హీరో. నువ్వు నాన్న డిస్కస్ చేసి 4 నాకు చెప్పండి. సి సుప్రీం లో హీరో డి మహేష్ బాబు. బి నాన్నని సుప్రీం లో హీరో ఎవరో పేరు అడిగి చెప్పాలి నువ్వు నాకు. సాయిధరం తేజ్. మహేష్ బాబు. డి మహేష్ బాబు. సి సాయి ధర్మ తేజ్. ఏ ఎవరు? నాన్నకు తెలియాలి ఏ ఎవరు. అబ్బాయిలకి అసలు ఈజీ అండి, అమ్మాయిలు కష్టం కానీ. ఏంటండి మీ ఆవిడ సంతోషించాలి. ఏ బి ఎవరు మీరు చెప్పకూడదు. బి బి తెలిసింది. సుప్రీం లో హీరోయిన్. సుప్రీం లో నువ్వు కరెక్ట్ చెప్తున్నావు. పేరు కావాలి నాకు. ఏ బెల్లం శ్రీదేవి, నా పెళ్ళం శ్రీదేవి. బెల్లం శ్రీదేవి. అందులో క్యారెక్టర్ పేరు కాదు, మాకు అసలు పేరు కావాలి. అసలు పేరు. లాస్ట్ 10 సెకండ్స్ మీకు. ఏ ఎవరో చెప్పలేదు ఇంకా మీరు. చాలా ఈజీ. ఏ ఆవిడైతే చాలా. నువ్వే సూపర్. బి శ్రీదేవి. సరే ఫైనలా?
ఫైనల్ ఏ రమ్య రమకృష్ణ. రమ్యకృష్ణ అయితే సరే ఏ చూద్దాం. యా ఎస్. బి బి శ్రీదేవి అన్నావు. ఏమంటారు మీరంతా? రాశి కన్నా. రాశి కన్నా అసలు పేరు చెప్పట్లేదు కాబట్టి చూద్దాం బి ఎవరు. సి సాయి ధర్మతేజ. అది అవును అవును. కళ్యాణ్ రామ్ అంట. లేదు సాయి ధర్మతేజ్. నేను లేదు చెప్తాను కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్. సాయంత్రం అంతా ఎప్పుడు లావేయండి నాలాగా. సాయి ధర్మతేజ అయితే నీకు 10 పాయింట్లు ఇచ్చేస్తాం సరేనా. చూద్దాం సి. నీ తప్పు కాదు నాన్న, సాయి ధర్మతేజ్ లాగానే జుట్టు దూకున్నాడు కళ్యాణ్ రామ్. పోనీలే డి చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ మహేష్ బాబు. కరెక్టా? Correct. ఓకే. కానీ దాని మీద నువ్వు చాలా బాగా ఆడావు ఈ రౌండ్. నీకు 20 పాయింట్స్ వచ్చాయి. వెరీ గుడ్. స్వేచ్ఛ చూడు. మన బిజినెస్ మ్యాన్ హీరోయిన్ ఎవరు? బిజినెస్ మ్యాన్ హీరోయిన్. Businessman heroine. ఏంటంటే మీరు పక్క వాటా వాళ్ళలాగా సుప్రీం హీరోయిన్ ఎవరు? ఇది రవితేజ. సి రవితేజ. బి సమంత. బి సమంత. డి కాజల్ అగర్వాల్. ఏ కాజల్ అగర్వాల్. అండ్ డి రాణా. ఏ కాజల్. కరెక్టా? ఏ చూద్దాం. 100% కరెక్ట్. ఏ చూద్దాం. కరెక్ట్. అండ్ బి సమంత. సమంత. ఇది కూడా కరెక్ట్ లాగే ఉంది. చూద్దాం. ఎస్. సి రవితేజ. సరే అయితే చూద్దాం మనం సి. కరెక్ట్. 3 కరెక్ట్ ఇప్పటికి. 4ది కరెక్ట్ అవుతుందో లేదో చూద్దాము. 4th ఇస్ రాణా. నేనే రాజు నేనే మంత్రి. ఎస్. 4 కరెక్ట్. 40 పాయింట్లు. ఇప్పుడు నితీష రెడీ? మరీ టిపికల్ గా ఇచ్చారు మా అనిల్కి. మీకు ఇది వచ్చుంటే 4 అబ్బాయిలు మిక్స్ చేసేసారు. అబ్బా చాలా ఈజీ అండి. వెరీ వెరీ వెరీ. రామ్ చరణ్. బి రామ్ చరణ్. ఇది ఆగాగు. అది ఎక్కడ? పిల్లలే బెటర్ ఉన్నారు డాడీల కన్నా. డాడీలు ఏం చేస్తున్నారు? మమ్మీలు ఇంతకన్నా బాగా ఆడతారు తెలుసా అసలు. నాని అనుకుంటా. డాడీలు మాత్రం అబ్జర్వేషన్ లో చాలా పూర్ గా ఉన్నారు. మీరు ఇందాక జింగ్ 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 అన్నారు కదా, ఇప్పుడు మీకు జింగ్ 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 జింగ్. ఇదిగో మీకు జింగ్ 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 అంట. ఓకే ఇప్పుడు చెప్పేయచ్చు మీరు 4. సి నరేష్. డి సియా? వచ్చి నాని. సి నరేష్. సి కాదు. డి నరేష్. ఆ. సి నాని. ఆ. బి రామ్ చరణ్. ఏ ఏ సూర్యనా. సూర్య. ఫైనల్. ఫైనల్. ఏ సూర్యనా? ఏ తెలియట్లేదు అసలు. ఎవరికైనా తెలుసా ఏ ఎవరు? అంటే కొద్దిగా రంగం సినిమా హీరోలా ఉన్నాడు. జీవా. 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 అది శర్వానంద్. బి రామ్ చరణ్. చూద్దాం అది కూడా. కరెక్ట్. సి నాని. చూద్దాం అవునా కాదా అని. కరెక్ట్. అండ్ డి అల్లరి నరేష్. ఎస్. నరేష్ మీరు ఒకటే బ్యాచ్ కదా? Batch. స్టూడెంట్స్. దేవదాస్ కనకాల గారి దగ్గర. స్టూడెంట్స్. కరెక్ట్. 3 కరెక్ట్. 30 పాయింట్లు. నందిని ఇప్పుడు నువ్వే చూడు.
నాన్న సినిమా తీస్తున్నాడు అక్కడ. ఏ మహేష్ బాబు, ఆ, బి వెంకటేష్, ఉమ్. డి బాలకృష్ణ. ఏంటి విక్రమ్, అదే ఇప్పుడు ఇక్కడ మీ ఆవిడ వచ్చుంటేనా దడదడలు ఆడించేసి. ఏదో ట్రై చేద్దాం. స్టార్ట్. త్రిష అనుకుందాం. ఫైనల్. Fine. ఓకే, ఏ మహేష్ బాబు అవునా? Yes, నిజంలో మహేష్ బాబు. 100% sure. చూద్దాం. Yes. బి వెంకటేష్. ఇది మసాలాలో వెంకటేష్. అవును. ఏమో తెలియదు నాకు. మసాలా. ఏం మసాలానో తెలియదు. మసాలా. మసాలా. సి త్రిష అంట. ఎవరో చెప్పండి. తాప్సీ. Taxi. వాట్ యా? యు డోంట్ నో తాప్సీ? ఓ తాప్సీ. తాప్సీ. డి బాలకృష్ణ. బాలకృష్ణ. చూద్దాం. రెక్సోనా సబ్బు రాసుకొచ్చినట్టు సెక్సీగా నన్ను చంపగే సాక్సోఫోన్ వంపులన్నీ ముందరెట్టి మిక్సీలో నన్ను రుబ్బగే ఈ బాడీ సొంపాపిడి చీమల్లెన్నేలు నీవంటే హే లేడీ నీలో వేడి నాపైకి దాడి చేస్తుంటే టైం బాంబ్ పేలిందే పిల్ల నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్ల సైక్లోన్ వచ్చిందే పిల్ల నా గుండెల్లో సైక్లోన్ వచ్చిందే పిల్ల విక్రము వాళ్ళ ఆవిడ వేసిన స్టెప్పులకి ఈ పాపం పుట్టిన దగ్గర నుంచి వాళ్ళిద్దరు డాన్స్ పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటారు. అందుకని ఎవరైనా పిల్లలు బోర్లా పడ్డారు, పాకారు అంటారు కదా, వీళ్ళు మా పాప ఫస్ట్ స్టెప్ వేసింది, రెండో స్టెప్ వేసింది అనుకున్నారేమో. అసలు ఏం చేస్తున్నారో అది ఫాలో అయిపోతుంది కంప్లీట్ గా. ఓకే, సో 30 పాయింట్స్ మీకు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. ఇప్పుడు బస్ వస్తుంది. ఆ బస్ మీద సినిమా పేరు, ఊరి పేరు, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. తెలిస్తే బజర్ నొక్కండి. కరెక్ట్ అయితే 10, రాంగ్ అయితే -10. -10. హలో హలో, -10 ఉంది తెలుసా నీకు? ఓకే చూడు. విక్రమ్ నందిని 10 seconds లో చెప్పాలి. కృష్ణాష్టమి. చూద్దాం. కరెక్ట్, కృష్ణాష్టమి. 10 పాయింట్లు. ఓకే విక్రమ్, మీ నాన్నగారి ప్రభావం మీ మీద ఎలా ఉండింది? ప్రభావం ఎంకరేజ్ చేశారు కానీ కంప్లీట్ డిఫరెంట్ అనమాట. మా నాన్న ఫుల్ స్టూడియోస్, ఇలా డాన్సులు అవన్నీ ఎక్కువ ఎంకరేజ్మెంట్ లేదు. ఓకే, ఎంకరేజ్మెంట్ ఉంది. అది కూడా చాలా పెద్దోడిని అయిన తర్వాత. ఓకే. సో డిగ్రీ వచ్చేదాకా మనం ఎక్కువ ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. సో మీరు చాలా పెద్దోడు, డిగ్రీ అయిన తర్వాత అయ్యారు మీరు. చాలా పెద్దోడు వచ్చిన తర్వాత encourage చేశారు. డాన్సర్ యాక్చువల్ గా. ఓకే, నేను డాన్స్ షోస్ చేసేవాడిని కానీ అంత ఫుల్ ఫ్లెజ్డ్ గా కాదు. అనిల్ వాళ్ళ నాన్నగారి గురించి. నాన్నగారు బేసికల్లీ చిన్నప్పటి నుంచి నాటకాలు ఇవన్నీ చేసేవారు. అవన్నీ చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యేవాడిని. నన్ను కూడా అప్పుడప్పుడు స్టేజ్ ఎక్కించి సాంగ్స్ పాడించి చాలా ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ చేసేవాడు. Okay. అసలు ఎక్కడ కూడా ఎప్పుడు హెసిటేట్ చేయలేదు. ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత కూడా ఇంకా అలా కంటిన్యూ అవుతూనే Yeah. ఉంది. స్టిల్ నాన్న కూడా చేస్తూ ఉన్నారా ఇంకా సినిమాలు? డాడ్ ఆల్సో డూయింగ్ సీరియల్స్. ఓకే, మీరు పవిత్రనాథ్ మీ నాన్నగారి గురించి చెప్పండి. మై ఫాదర్ చెప్పాలంటే మేజర్ గా ఈజ్ ద మెయిన్ సపోర్ట్. అంటే నేను టువర్డ్స్ ఇండస్ట్రీలోకి రావడానికి మెయిన్ థింగ్ ఇస్ ద మెయిన్ సపోర్ట్. మీ నాన్నగారిది ఇదే ఇండస్ట్రీ ఫీల్డా? లేదండి, లేదు. లేదు. ఓకే, హీ ఈజ్ రిటైర్డ్ సూపరింటెండెంట్ ఇంజనీర్. బట్ Okay. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈజ్ అన్ ఆస్ట్రోఫిజిస్ట్. ఓకే. So he was the one who encouraged me actually. Even today he's always beside me to support me. He's seriously without him I'm not here. నాట్ హియర్. ఓకే, మీరు విజయ్ గారు. Dad basically is a RTC conductor and ఓకే. now he's into business and agriculture. తనకు అగ్రికల్చర్ అంటే చాలా ఇష్టం. స్టిల్ యూ విల్ కంటిన్యూ అగ్రికల్చర్. ఆయన లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము 3 పూట్ల తింటున్నామండి. తనకు చాలా ఇష్టం అగ్రికల్చర్ అనేది. మా దాంట్లో ఎవరు లేరండి సినిమాలు సీరియల్స్ అంటూ. అండ్ నాకు ఆలోచన లేదు, అనుకోకుండా అలా వచ్చేసాను. ఓకే, నేను కూడా అలా అనుకోకుండా వచ్చేసాను. అలా కాదు, వస్తే అమ్మ బాగా కలిపేసుకుంటుంది ఇది. అనుకోకుండా లాస్ట్ అంటే అప్పుడు నాకు ఐ వాజ్ ఇన్ టు గార్మెంట్స్ ఇండస్ట్రీ. ఓకే, సో అక్కడికి వచ్చిన క్లయింట్స్ అది ఇది డైరెక్టర్స్ బాగుంటావు చెయ్యి అని ఒక లేని అదే నాలో కల్పించేసి పుల్ల పెట్టారా?
దాని తర్వాత టేకిన్ ఇట్ సీరియస్. ఓకే, ప్రత్యక్షంగా పరోక్షంగా అలా ప్రతి వాళ్ళ జీవితాల్లోనూ నాన్నగారి ప్రభావం చాలా ఉంది. ఎవరి నాన్నలకి వాళ్ళ మీద వాళ్ళ ప్రభావం ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ బస్సు చూసుకోండి. విజయ్. మచిలీపట్నం. మచిలీపట్నం మాయా బజారు నీకొస్తే. వీళ్ళకి ఆ పాట తెలియదు, అందుకే ఇలా చూస్తున్నారు. ఏం పాడుతుంది ఈవిడ? కరెక్ట్, మచిలీపట్నం. 10 పాయింట్లు వచ్చాయి మీకు. ఓకే, నెక్స్ట్. విజయ్. ధన్వి. నాయక్. నాయక్. ఓకే, చూద్దాం. కరెక్ట్, 10 పాయింట్లు. నెక్స్ట్. సేమ్ టు పించ్ అంట నీకు. పో. 90. లాస్ట్ బస్సు ఎక్కే వాళ్ళు తొందరగా ఎక్కండి. నూజివీడు చూద్దాము. కరెక్ట్, 10 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ రాసుకోరా సాంబా. మేము డైలాగ్ వినిపిస్తాము. డైలాగ్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ అడుగుతాం. అప్పుడు మీరు బజర్ నొక్కి ఆన్సర్ చెప్పాలి. ఈ రౌండ్ లో నెగటివ్ పాయింట్స్ లేవు. ఓకే. సో ఫస్ట్ డైలాగ్. నాన్న వినిపిస్తుందా? నాన్న వినిపిస్తుందా? ఊపిరికి ఊపిరి అల్లుకొని బతుకుంటానన్నావు కదా నాన్న. 20 సంవత్సరాలు దీనికోసమే బతుకున్నావు కదా నాన్న. కరెక్ట్ కాదు నాన్న, నువ్వు చేసేది కరెక్ట్ కాదు నాన్న. మిమ్మల్ని ఆపను, నువ్వు చచ్చిపో. ఒక్క క్షణం లేనన్నా, నేను చెప్పేది విను. ఈ డైలాగ్ నాన్నకి ప్రేమతో సినిమాలోది. దాని దర్శకుడు ఎవరు? విక్రమ్. సుకుమార్. ఆయన కంటిన్యూ ఎక్కేస్తున్నాడు క్వశ్చన్ అవ్వకుండా. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. సెకండ్ క్వశ్చన్ ఇదే డైలాగ్ కి సంబంధించి. నాన్నకి ప్రేమతో సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మా డాడీ. విజయ్. దేవిశ్రీ ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. తల్లిని మాత్రమే ఉంచుకుంటాను మీరు ఎందుకు వంతులు వేసుకుంటారో నాకు తెలుసురా. మీ పెళ్ళాలకి వండి పెట్టడానికి, మీ కన్న బిడ్డలు సాగటానికి, మీ అంటూ తోమడానికి. ఆ పనులేవి మీ నాన్న చేయలేడు కాబట్టి ఆయన మీకొద్దు. అంతేకాదురా, ఆ పనులు చేయలేని స్థితిలో మీ తల్లే ఉండి ఉంటే ఆవిడ్ను కూడా వద్దనేవారా మీరు? పిల్లల్ని పెంచడం మన కర్తవ్యం. మనకు పుట్టారు కాబట్టి. పిల్లాన్ని పోషించడం మన బాధ్యత. మనల్ని నమ్ముకుని వచ్చింది కాబట్టి. తల్లిదండ్రుల్ని కంటికి రెప్పలా చూసుకోవడం మన ధర్మం. వాళ్ళు మనకు జన్మనిచ్చారు కాబట్టి. మిమ్మల్ని కన్నందుకు వాళ్ళు గర్వపడాలి గాని సిగ్గుపడకూడదురా. మీ అమ్మా నాన్న మిమ్మల్ని విగ్రహాలు పెట్టించమనడం లేదురా. ఖాళీ వాళ్ళ కడుపుని కాస్త గంజిపోయమంటున్నారు. వాళ్ళు గుళ్ళు గోపురాలు కట్టించమనడం లేదురా. ఇంకొకరు కట్టించిన గుడి దగ్గర వాళ్ళని భిక్షమెత్తుకునేలా చేయొద్దంటున్నారు. క్వశ్చన్ నంబర్ 1. ఇమోషనల్ గా తల్లిదండ్రుల గురించి డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? విక్రమ్. మోహన్ బాబు. ఎస్, 10 పాయింట్లు. ఈ రౌండ్ లో మీరు మరీ దూసుకెళ్తున్నారు. మీ దూకుడు చాలా ఎక్కువ అవుతుంది. ఏంటి మీ నాన్న ఇలా దూసుకెళ్ళిపోతున్నారు? మీరు గెలవాలని. అమ్మో. ఓకే, రెడీ. నెక్స్ట్ క్వశ్చన్ ఇదే డైలాగ్ కి సంబంధించి. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? విక్రమ్. రాయలసీమ రామన్న చౌదరి. ఏమిటిది హార్మోనియంలో నొక్కుతున్నారు మీరు? రాయలసీమ రామన్న చౌదరి ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఫాస్ట్ విజయ్. వచ్చింది మీకు, తొందరగా చెప్పండి. హి హస్ గివెన్ వన్ ఛాన్స్, కమ్ ఆన్. ఇంకేదైనా మోహన్ బాబు గారి సినిమా చెప్పండి. రజనీకాంత్ మోహన్ బాబు. ఫాస్ట్ పవిత్రనాథ్. 10 సెకండ్స్ టైం ఉంటుంది. అసెంబ్లీ రౌడీ. అసెంబ్లీ రౌడీ. అందరు రౌడీలేనా? ఫాస్ట్ అనిల్. అనిల్ చెప్పు, మోహన్ బాబు గారి సినిమా. కాదు, నొక్కితే పోవట్లేదు అంటున్నారా? ఇప్పుడు ఇప్పుడు నొక్కొద్దు.
అయిపోయింది ఒక్కడం టైం అప్. చెప్పండి. పెదరాయుడు. అది కరెక్ట్, కానీ ఇప్పుడు మీకు మేము కాదు, అయ్యో కాదు, ఇందాక ఇప్పుడు చెప్పాలి కదా. కాదు సుమ గారు, అంటే ఇలా ఆడుతూనే ఉంటాను నేను ఈ రోజు అంతా. సుమ గారు, నేను మోహన్ బాబు రజనీకాంత్ సినిమా అంటే రాంగ్ అని చెప్పి పాస్ చేశారు. సినిమా పేరు సినిమా కదా పేరు కావాలి. చెప్పబోతున్నాను, ఓ, సినిమా wrong పేరే అంటే కదా? అది కాదు. 10 seconds time. ఒక్కొక్కరికి 10 seconds టైం. నేను ఆ సినిమా పేరు అనబోతే మీరు రాంగ్ అని పాస్ చేస్తే అవునా కాదా? బేసికల్ గా 10 seconds టైం అండి. చీమ ఆడవాళ్ళే బెటర్. ఓకే, నేను నెక్స్ట్ ఫిలిం పేరు చెప్పబోతే మీరు 10 రాంగ్ cut పాస్ అవుతుంది చేశారు. I అనుకుంటా thought, ఏదో ఆ negative film marks కాదనుకున్నాను ఇంకా. ఆ ఫిలిమే, కానీ మీరు 10 seconds లోపు చెప్పాలి. నేనేదో క్లారిటీ కోసం రాయలసీమ రాముని చౌదరిగా అన్నా. అంతే అన్నాడు. లేకపోతే పాపం పెదరాయుడు చెప్పుండేవాడు. ఆయన ఆన్సర్ చెప్పినప్పుడు నా రియాక్షన్ చూడాలి. మరి నేను రాంగ్ అని చెప్పినప్పుడు అప్పుడు నీ రియాక్షన్ ఏంటి? అదే నెక్స్ట్. నెక్స్ట్ డైలాగ్. మీ నాన్నవ నువ్వు విమానం ఎక్కి విదేశాలు వెళ్ళాలంటుంటే నువ్వు ఇక్కడ ట్రాక్టర్ ఎక్కి పొలం తులుతానంటావు. తప్పేంటి? తప్పక ఇంకేంటి? ఇన్నాళ్ళు కష్టపడి చదివించింది నువ్వు అనకాపల్లిలో వ్యవసాయం చేసుకోవడానికా? అంటే 25 ఏళ్ళు నన్ను పెంచారు కాబట్టి నేను అమెరికా వెళ్ళి 10 ఏళ్ళు డబ్బులు పంపిస్తే లెక్క సరిపోద్ది చెల్లు. ఇదేమన్నా బిజినెసా? ఇప్పుడు నేను అమెరికాకి వెళ్ళి డబ్బులు సంపాదించి కారు కొంటాను, దాని పక్కన నిలబడి ఓ ఫోటో తీయించుకొని పంపించాలి. అంతేగాని దాంట్లో మా నాన్న ఎక్కించుకొని తిరగలనా? లేదు. అదే మా ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటే కనీసం మా నాన్న స్కూటర్ ఎక్కించుకొని తిప్పగలను. అది నాకు హ్యాపీగా ఉంటుంది. ఈ సంభాషణ ప్రకారం వెంకటేష్ ఎక్కడ వ్యవసాయం చేసుకుంటానంటున్నాడు? విక్రమ్. వాళ్ళ ఊర్లో. ఎక్కడ? ఊరి పేరు కావాలి మాకు. ఊరి పేరా? యా, లాస్ట్ 5 seconds. వైజాగ్. వైజాగ్. ఫాస్ట్ విజయ్. 10 seconds ఓకేనా? పాస్. ఫాస్ట్ పవిత్రనాథ్. అనిల్. గుండుగొలను. గుండుగొలను. గుండుగోలన్నా? మీ ఊరా అది? నువ్వెక్కడ వ్యవసాయం చేయాలని కాదు. అదే ఆయన వెంకటేష్ గారు. ఆయన కూడా అక్కడికి ఆయన వస్తాను. ఎందుకు అక్కడికి వెళ్తాడు? మా ఊరు కాబట్టి. ఎవ్వరు చెప్పలేదు. అనకాపల్లి కరెక్ట్ ఆన్సర్. అనకాపల్లి. అది డైలాగ్ వచ్చిందా? మరి అనకాపల్లి నుంచి అమెరికా. నువ్వు మరీ దారుణం అనిల్. అంటే ఆయన వ్యవసాయం ఎక్కడ చేస్తాడో మీరందరూ రిసెర్చ్ చేసి కాదు, ఇక్కడ చెప్తారనుకుంటున్నాను నేను. లాజిక్ ఏంది సార్? ఫస్ట్ డైలాగ్ ఎవరు కాన్సన్ట్రేట్ చేసి తర్వాత ఏందని చూస్తారు. ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ సంభాషణలో ఉన్న హీరోయిన్ ఎవరు? అనిల్. రాయలసీమ రామన్న చౌదరి. ఆర్తి అగర్వాల్. Yes. ఇందాకేమో నువ్వు చెప్పింది ఆయన చెప్పావు. త్రిష. ఆయన చెప్పింది ఇప్పుడు నువ్వు చెప్పావు. ఆర్తి అగర్వాల్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ డైలాగ్. ఏంటి నాన్నగారు? అందరూ ఉన్నా నువ్వు లేవు కదే, అదే ఫీలింగ్. వచ్చేవే, ఎలాగైనా మీ ఆయన్ని కన్విన్స్ చేసి వచ్చే. అర్ధరాత్రి నాన్న నిద్రలేసినప్పుడు, మధ్యాహ్నం 3 టీ కాసి ఇచ్చినప్పుడు, చిన్నప్పుడు మనం చేసిన చేష్టలు గుర్తొచ్చి నీతో మాట్లాడాలనిపించి, నిన్ను చూడాలనిపించి, నిన్ను దగ్గర తీసుకోవాలనిపిస్తే నువ్వు ఉండవు కదంటే. పైగా నువ్వు ఉన్నది కాస్త కూస్తా దూరమా, ఎక్కడో అమెరికాలో. ఇంకా అడగకుండానే వీళ్ళు నొక్కేస్తున్నారు. ఈ టీం చాలా దొంగ టీం ఇది. ఈ సంభాషణ ప్రకారం మహేష్ బాబు అమ్మ మధ్యాహ్నం ఎన్ని గంటలకి టీ కాచి ఇస్తుంది? విజయ్ చెప్పు. చెప్పవే, అన్వి, చెప్పు. సాయంత్రం టైం 4 o'clock. 4 o'clock. 5. 4. లాస్ట్ 3 seconds. అంటే 4 నుంచి 5 వరకు కాసిస్తా. 4. కాదు, ఫాస్ట్ పవిత్రనాథ్. 3 గంటలకి. 3 గంటలకి కరెక్ట్ ఆన్సర్. ఈ సంభాషణ ఏ సినిమాలోనిది? విక్రమ్. అర్జున్. ఫాస్ట్ విజయ్. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు. ఫాస్ట్ పవిత్రనాథ్. నా సినిమా ఏంటి? ఆయన అస్తమానం పొలిటికల్ పార్టీ లాగా చెయ్యెత్తుతున్నారు ఏంటని. అనిల్. బ్రహ్మోత్సవం. మీ నాన్నకి డాన్స్ కూడా వచ్చింది ఇప్పుడు సడన్ గా. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఓకే, ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. అనిల్ అండ్ నితీష, మీరు లీడ్ లో ఉన్నారు కాబట్టి మీరు ఏదైనా ఒక గిఫ్ట్ తీసుకోవచ్చు. అమ్మకి ఏం కావాలో చూద్దాం. ఇదిగాని తీసుకెళ్ళండి కొట్టేస్తారు మనం. రోటీ మేకర్. ఇది బాగుందిరా. నాన్న ఎప్పుడైనా అమ్మకి హెల్ప్ చేస్తారా వంటలో? హెల్ప్ చేస్తారు. ఏం హెల్ప్ చేస్తారు? రోటీ చేయడానికి. అయితే నాన్నకు ఉపయోగపడుతుంది. రోటీ నాన్నకు ప్రేమతో.
థ్యాంక్ నెక్స్ట్ యూ. మీరిద్దరు టై అయిపోయి ఉంది. సో మీకేం గిఫ్ట్ కావాలి, మీకేం గిఫ్ట్ కావాలి? వాటర్. వాటర్ వాటర్ వాటర్. అయితే టై బ్రేక్, కమాన్. ఇప్పుడు ఎవరికి స్టార్ కార్డ్ వస్తే వాళ్ళు అది తీసుకోవచ్చు అన్నమాట. ఆ థర్మోస్టీల్ క్యాన్ అటు చూపించండి. పర్వాలేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి తాగొచ్చు మనం. ఓకే నందిని, ఇప్పుడు నీకేం కావాలో తీసుకో. రైస్ కుక్కరా? ఓకే. దా 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 దా, నువ్వు రా స్వేచ్ఛ. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఇవాళ గేమ్ ఫాదర్ అండ్ డాటర్, తండ్రి కూతుర్లు ఆడతారనమాట కలిసి. ఓకే ఓకే. సో అక్కడేమో ఒకళ్ళు పట్టుకోవాలి. నాన్న నువ్వు రా స్వేచ్ఛ, ఆ డబ్బా పట్టుకో. ఓకే అక్కడ పట్టుకో, నేను ఇక్కడి నుంచేమో ఇది పంపిస్తూ ఉంటాను నీకు, నువ్వు పట్టుకొని అక్కడ పెట్టేస్తూ ఉండాలి. రెడీ? నాన్నలేమో ఇలా లైన్ మీద పెట్టాలి. ఆ పక్కన పెట్టి పోలేదు అది, దొంగ పిల్ల. రెడీ? ఈసారి పోతుంది చూడు. అందులో క్యాచ్ ఏది పిల్ల, అందులో క్యాచ్ పట్టి అక్కడ పెట్టేయాలి. ఫాస్ట్ గా పెట్టేసి మళ్ళీ రావాలా? ఫాస్ట్ గా పెట్టి మళ్ళీ వచ్చేసేయాలి. సో అందరు ఇదే పని చేయాలి, పిల్లలేమో అక్కడ, తండ్రులేమో ఇక్కడ. ఓకే రెడీ? 1 2 3 గో. తొందరగా పెట్టు, తొందరగా పెట్టు, వెనక్కి వెళ్ళు. వెరీ గుడ్. కమాన్ 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 స్వేచ్ఛ. అదే అయ్యో మిస్. కమాన్. అరే పట్టుకో పట్టుకో, పోనీ అది వదిలేసి ఇటు రైట్ రైట్. పెట్టు పెట్టు, తొందరగా పెట్టు, తొందరగా పెట్టు, వెనక్కి రా, వెనక్కి రా, వెనక్కి రా. ఇక్కడ పెట్టు. అరే క్యాచ్. పెట్టు పెట్టు పెట్టు, తొందరగా పెట్టు, తొందరగా పెట్టు. పెట్టు పెట్టు, తొందరగా పెట్టు. బాగా చిన్నది కదా, అందుకే నేను కొంచెం హెల్పింగ్ చేస్తున్నా. టైమ్ అప్. 1 2 3 4 5 6 7 8 80 పాయింట్స్. సూపర్ క్లాస్. ఓకే రెడీ? 1 2 3 గో. అయ్యో అవును. అయ్యా వస్తే దొంగ. పడిపోతుంది కింద, వదిలేస్తే. సరిగ్గా పెట్టు. టైమ్ అప్. తర్వాత అది పెట్టావు, సో అదొక్కటి తీసేద్దాం. ఎలాగో ఇంకోటి నువ్వు పెట్టి మళ్ళీ తీసేసావు కాబట్టి ఇది అక్కర్లేదు. అమ్మో చాలా పెట్టారు బాబోయ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 140. రెడీ? 1 2 3 గో. తొందరగా. గుడ్ గుడ్ గుడ్. నువ్వు ఇటు చూడకు, నువ్వు అటు పెట్టేస్తూ ఉండు అంతేనన్నా. రాని దాన్ని లోపలికి. చేయి అంటుంది కానీ తీయట్లే, రెడీగా ఉంటుంది. సూపర్. నేను చెప్పాను కదా. డాడీ ఫాస్ట్ ఆడుతున్నారు, మరీ ఫాస్ట్ ఆడారు డాడీ.
ఒకటి తీసేద్దాం. ఓకే, 2, 4, 6, 8, 10, 12, 14, 16, 17 170. విక్రమ్ నందిని టార్గెట్ ఇప్పుడు 200. అలాగైతే మీరు విన్ను, లేదంటే అనిల్ నితిష విన్ను. చూద్దాం, కమాన్. రెడీ, 1, 2, 3 గో. అన్నిసార్లు చూడకే, బయట కిందకి పెట్టేయి. నువ్వు పెట్టేస్తూ ఉండు, అంతే అంతే. రెండు పెట్టుకోవచ్చు, అది కూడా పెట్టుకోవచ్చు. వదిలే. టైం అప్. 2, 4, 6, 8, 10, 12, 14 140. బాగా ట్రై చేశారు. సో ఈ రోజు మన ఫాదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ విన్నర్స్ అనిల్ అండ్ నితిష. ఫాదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ విన్నర్ నితిష, నువ్వు గెలుచుకున్నావు ఎయిర్ కూలర్. మరోసారి నాన్నలందరికీ నాన్నకి ప్రేమతో వెరీ వెరీ హ్యాపీ ఫాదర్స్ డే. అండ్ థ్యాంక్ యూ అందరూ ఇవాళ వచ్చినందుకు, ఇంత టైం స్పెండ్ చేసినందుకు, మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు. థ్యాంక్ యూ పిల్లలు, థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం ఓన్లీ ఆన్ స్టార్ బైలా. అంతవరకు సెలవు, టాటా.